మనం టాప్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూస్తున్నాం కదా. నెక్స్ ఎలా కుట్టుకోవాలో చూసేసాం. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకుంటున్నాను. మనం నెక్ దగ్గర క్లాత్ వేసుకున్నాం కదా, అది లోపల పక్కకు మడిచేసి మనకు అనువుగా పెట్టేసుకొని షోల్డర్స్ జాయింట్ చేసేసాను. ఇప్పుడు ఈ తర్వాత మనం హ్యాండ్స్ కుట్టుకుందాం. హ్యాండ్స్ అడుగున ఖర్చు కోసం వదులుకున్నాం కదా, అది లోపల పక్కకి మడత పెట్టేసి 2 లైన్స్ ఒక కుట్టేసేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటాం. 2 పక్కల హ్యాండ్స్ నీట్గా జాయిన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్ ఎంత ఉందో అంత కొలుచుకొని మార్క్ చేసుకుందాం. అదేవిధంగా నడుము దగ్గర, అదేవిధంగా కట్స్ వరకు మనకి ఎంతైతే ఉందో అంత మార్క్ చేసేసుకొని దానిపైనే ఒక కుట్టు వేసుకుందాం. కట్స్ ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకు ఆపేద్దాం. ఆ తర్వాత అంచులు మడత పెట్టి కుట్టుకోవాలి. అంచులు మడత పెట్టి కుట్టుకున్న తర్వాత 2 పక్కల అలాగే మనం టాప్ కుట్టుకోవడం ఎలాగో చూస్తున్నాం కదా. ఇందులో వచ్చేసి మనం అంచులు కూడా కుట్టుకోవాలి అని చెప్పేసాను కదా టాప్ కింద పక్క. ఇప్పుడు మనం కట్స్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను. వీడియోలో చూస్తున్నాం కదా, మనం ఎక్కడ వైడికైతే కట్ పెట్టుకొని ఆపుకున్నామో అక్కడి నుంచి మనం క్లాత్ మడుచుకొని కుట్టుకుంటాం. వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి. లోపల పక్కకు మడిచేసి అదేవిధంగా పాదం మనం తిప్పుకుంటూ ఒక బాక్స్ షేప్ వచ్చేలాగా కుట్టుకుందాం. అంతే అండి. కట్స్ చాలామందికి కొంచెం ఇబ్బంది పడతారు కుట్టేటప్పుడు. మనం ఇలా కుట్టుకుంటే ఈజీగా కుట్టుకోవచ్చు. మనం కట్స్ కుట్టి ఎక్కడ వైపు ఆపామో పైన పక్క అక్కడి నుంచి లోపలికి మడుచుకొని కుట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది కట్స్ కుట్టుకోవడం కూడా. అంతే అండి, సింపుల్గా కుట్టుకోవచ్చు.